నమస్కారం. శ్రీకర హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళల కోసం శ్రీకర హాస్పిటల్లో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. చాలా మంది రోగులు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీకర హాస్పిటల్ ఎండి అఖిల్ దాడి స్వయంగా పాల్గొని రోగులకు పరీక్షలు చేశారు. అందులో తీవ్రమైన మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న 50 మందికి ఉచితంగా శస్త్రచికిత్సలు నిర్వహించాలని నిర్ణయించారు. వారిలో 30 మంది రోగులకు మార్చి 12న, 20 మంది రోగులకు మార్చి 14న శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించారు. ఒకే రోజు ఇంతమందికి శస్త్రచికిత్సలు నిర్వహించడం చాలా అరుదు. మన్నికగా ఉండే ఆక్సినియం ఇంప్లాంట్తో సర్జరీ చేసే వైద్య విధానాన్ని దేశంలో అతి తక్కువ హాస్పిటల్లో మాత్రమే ఉపయోగిస్తున్నారని, అందులో తమ హాస్పిటల్ ఉండటం చాలా ఆనందంగా ఉందని శ్రీకర హాస్పిటల్ ఎండి అఖిల్ దాడి అన్నారు. మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలో శ్రీకర హాస్పిటల్ ట్రాక్ రికార్డుని ఆయన మాటల్లోనే విందాం. మోకాళ్ళ నొప్పులు సర్వసాధారణం అయిపోయినాయి. ఇది ముఖ్యంగా ఆడవాళ్ళలో ఎక్కువ ఉండటం ఒక దురదృష్టకరమైన విషయము. ఆడవాళ్ళు వాళ్ళకి మోకాళ్ళ నొప్పులు కొద్దిగా ఎవరైనా సరే మోకాళ్ళ నొప్పులు ఎప్పుడు మొదలవుతాయంటే కొంచెం మెట్లకి దిగినప్పుడు లేదా ఇండియన్ టాయిలెట్లో కూర్చొని లేచేటప్పుడు మొదలవుతాయి. నడిచేటప్పుడు మొదలవు. ఎవరికైనా మోకాళ్ళ అరుగుదలతో వచ్చే మోకాళ్ళ నొప్పులు ఏదైనా సరే ఇలాగా మీకు కొంచెం మెట్లకి దిగినప్పుడు లేదా ఒక ఇండియన్ టాయిలెట్లో కూర్చొని లేచేటప్పుడు మొదలైన మోకాళ్ళ నొప్పులకి మీరు జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇప్పుడు మనం ఎంత వీలవుతే అంత ఇండియన్ టాయిలెట్స్ నుంచి దూరం వెళ్తూ వెస్ట్రన్ టాయిలెట్స్ వాడటం మొదలుపెట్టాం. అంటే పూర్తిగా స్క్వాటింగ్ అంటాం, పూర్తిగా గొంతులాగా వేసుకొని కూర్చొని లేచేటప్పుడు మోకాళ్ళ మీద చాలా భారం పట్టడం వల్ల అది కొంచెంగా మొదలైన అరుగుదల ఎక్కువ అవుతుంటుంది. మనకు చిన్న గాయం తగిలింది అనుకోండి, ఆ గాయాన్ని మనం ఇంకా రాను దాని మీద రుద్దుతూ ఉంటే అది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఆ గాయాన్ని మాననివ్వదు. కాబట్టి కింద కూర్చొని లేవటం, మెట్లకి దిగటం, బాగా మెట్లకి దిగటం, అంటే అనవసరంగా ఇంట్లో ఒక 2-3 సార్లు మనం పైనుంది ఇల్లు మెట్లకి దిగుతుంటారు ఆడవాళ్ళే. సో ఇలా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఆడవాళ్ళకి వాళ్ళ థైరాయిడ్ స్టేటస్, అంటే థైరాయిడ్ ఉంటే దానికి సరైన వైద్యము, అలాగే వాళ్ళకి ఋతుస్రావాలు ఆగిపోయి లేదా హిస్టెక్టమీ జరిగి వాళ్ళ ఒంట్లోకి తగ్గే కాల్షియం సంబంధించిన ట్రీట్మెంట్, మరియు ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ విటమిన్ డి అనేది వేసుకోవాలి. మన దేశంలో విటమిన్ డి ఒక డెఫిషియన్సీ చాలా ఎక్కువగా ఉంది. దాదాపు అందరూ పేషెంట్లకి ఇవాళ విటమిన్ డి ఇవ్వడం అవసరం పడుతుంది. చాలా సింపుల్ ఎక్సర్సైజ్. ఇలా మోకాలు మనం కూర్చొని మీద కాలు చాపటం, మడవటం, పొద్దునకు 25 సార్లు, సాయంత్రం 25 సార్లు, కొంచెం టైం తీసుకుని టీవీ చూస్తున్నా సరే మీరు చేసుకోవచ్చు. మోకాళ్ళ నొప్పులకి ముఖ్యంగా మా హాస్పిటల్ పేరు ప్రసిద్ధి చెందింది మోకాళ్ళ నొప్పులకి, మోకాళ్ళ మార్పిడి శస్త్రచికిత్సకి. సో మోకాళ్ళ నొప్పులతో ఉన్న వాళ్ళని ఎంత వీలవుతే అంత ఒక 90% మంది మా దగ్గర వచ్చేవాళ్ళని మందులతో తగ్గటం, ఎక్సర్సైజ్తో తగ్గటం, ఈ జీవన శైలిలో చేసే మార్పుల వల్ల తగ్గాలనే ఆశ. మిగతా కొంతమందికి ఈ ఆర్థ్రోస్కోపీ ద్వారా, అంటే 4 స్టేజులు ఉన్నాయనుకోండి అరుగుదలలో, ఫస్ట్ 2 to 3 స్టేజెస్ ఈ మందులతోటి తగ్గుద్ది. కొంతమందికి మందులతో తగ్గని వాళ్ళకి కొంచెం ఆర్థ్రోస్కోపీ అనే వైద్యంతో లోపల స్కోప్ వేసి బాగా కడిగి, అంటే ఆపరేషన్ ఏం చేయకుండా ఊరికి ఒక 4-5 లీటర్ల నీళ్లతోటి కడిగి అవసరమైతే కొన్ని ఇంజెక్షన్లు ఇచ్చి వాళ్ళ మోకాళ్ళ నొప్పులు తగ్గించడం. 4వ దశ 4th స్టేజ్లో ఉన్నవాళ్ళు, నడవలేని, నుంచోలేని వాళ్ళు, బాగా వంకరైన వాళ్ళు, ఎన్నాళ్ళ నుంచో ఎన్ని ట్రీట్మెంట్లు ఎన్ని మందులు వేసుకున్నా తగ్గని వాళ్ళు, వీళ్ళకి మోకాలు మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోమని సలహా ఇస్తాం. ఇంట్లో ఆడవాళ్ళు మేము ఒక 10 నిమిషాల నుంచి వంట చేయలేకపోతున్నాము, ఒక పెద్ద మెట్టు కానీ గట్టు కానీ దాటలేరు,
అలాగే ఒక 5-10 నిమిషాలు నుంచోలేను, అలాగే ఒక 5-10 నిమిషాలు నడవలేరు. మా అంటే ఇళ్ళలో నడుస్తారు, ఎవరైనా పెళ్ళిళ్ళు కానీ పేరెంటాలకు పిలిస్తే కానీ వాళ్ళు బయటికి వెళ్ళలేరు. సో వాళ్ళ జీవన శైలిలో పూర్తి మార్పు వచ్చి దాదాపు వాళ్ళ ఇంటికే పరిమితం అయిపోయి మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళకి ఈ ఆపరేషన్. మోకాలు మార్పిడి శస్త్రచికిత్స అనేది దాదాపు 2001 నుంచి చేస్తున్నాము. అంటే 13 ఏళ్ల నుంచి చేస్తున్న ఈ సర్జరీ మన దగ్గరనే కాదు, ప్రపంచం ఎక్కడైనా సరే ఇది మోస్ట్ సక్సెస్ఫుల్ సర్జరీ. అంటే 98% సక్సెస్ అనేది ఉట్టి ఈ సర్జరీలో ఉంది. అది టెక్స్ట్ బుక్స్లో కానీ అన్నిట్లో ఇలాగ చదువుతాం, అది కళ్ళకి నిజం కూడా కనిపిస్తుంది. నేను 2001లో చేసిన పేషెంట్స్ ఇప్పటికీ చాలా బాగున్నారు అనేది అత్యంత ఆనందం కలిగించేది. అలాగే ఇప్పుడు దాకా 5000 పేషెంట్లకు ఆపరేషన్ చేయగా నేను దాదాపు 98% సక్సెస్. అంటే కొంతమంది కొన్ని నొప్పులు ఉండిపోయినాయేమో, కొంతమందికి కొంచెం ఇన్ఫెక్షన్ వచ్చిందేమో, ఇది చాలా తక్కువ. 5000 మందిలో బాధపడింది ఒక 50 మంది దాకా కూడా ఉండరు. సో 1% మీరు 99% ఈ ఆపరేషన్లో సక్సెస్ ఉంది కాబట్టి ఇంతమంది వాళ్ళు చేయించుకుంటున్నారు, ఇంతమంది ముందుకు వచ్చి చేయించుకునేది. మాకు పేషెంట్స్ వచ్చేది కూడా చేయించుకోవడానికి ఎవరి ద్వారా ఏదో చదివో లేదా ఎవరో చెప్పారనో కాదు, వాళ్ళు పక్కన ఉన్నవాళ్ళు వాళ్ళ చుట్టాల్లో కానీ వాళ్ళ పక్కింట్లో ఉన్నవాళ్ళని చూసి వాళ్ళు వస్తారు. కాబట్టి ఇది ఒక పేషెంట్ నుంచి ఇంకో పేషెంట్కి పాకుతూ ఇది సక్సెస్ఫుల్, నేను ముందు నడవలేకపోయాను, నేను నుంచోలేకపోయాను, నేను ఇప్పుడు అన్నీ చేయగలుగుతున్నాను. అండ్ చాలామంది వాకింగ్ చేస్తారు 2-3 కిలోమీటర్లు రోజు. మెట్లు ఎక్కి దిగటం మీద ఎలాంటి ఆంక్షలు లేవు, ఎన్ని మెట్లైనా ఎక్కి దిగొచ్చు, ఎన్ని ఫ్లోర్స్ అయినా ఎక్కి దిగొచ్చు, ఎంత వాకింగ్ అయినా చేయవచ్చు. కొంతమంది 2-3 పేషెంట్లు అయితే తిరుపతి కూడా మెట్లు కూడా ఎక్కారన్నట్టుగా మాకు చెప్పారు. అందరు చేయలేని పని కాబట్టి చాలా తక్కువ మంది చేసింది. ఈ జర్నీలో ఎప్పుడు సరైనా సరే పేషెంట్కి అత్యుత్తమ వైద్యము, అత్యుత్తమ ట్రీట్మెంట్ లోపలేసే ఇంప్లాంట్ కానీ టెక్నాలజీలో కానీ ఏ దేశానికి తీసిపోకూడదు, అమెరికా కానీ యూరోప్ కానీ, ఎప్పుడు అదే ఆలోచన మీద ముందుకు నడుస్తూ పోయాం. కాబట్టి హైఫ్లెక్స్ అనేది ఫస్ట్ టైం ఆడవాళ్ళకి జెండర్ని హైఫ్లెక్స్ 2006లో చేసింది నేనే. అలాగే 2006 నుంచి కంప్యూటర్ నావిగేషన్తో చేస్తూ దాదాపు ఒక 2000 మందికి కంప్యూటర్ నావిగేషన్ తోటి ఆపరేషన్ చేయటం, సొంతంగా కొనుక్కొని సొంతంగా చేయటం కంప్యూటర్ నావిగేషన్ ఈ రాష్ట్రంలో నాకు ఆ ఇష్టం కలిగింది కాబట్టి చేశాను. దాని మీద ఇంట్రెస్ట్, పేషెంట్కి బెస్ట్ ఇవ్వాలనే దాంతో పేషెంట్కి అందజేసాం కంప్యూటర్ నావిగేషన్తో. అలాగే ఫస్ట్ అన్సిమెంటెడ్ నీ అంటాం, అంటే మగవాళ్ళకి స్పెషల్గా చేసే మోకాలు భారతదేశంలో ఫస్ట్ చేసింది మనమే. ఇప్పుడు దాకా 3-4 చేసాము ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ఫస్ట్ టైం చేసింది అదే మనమే. అలాగే ఇప్పుడు ఆక్సినియం అనే ఒక టెక్నాలజీని 30 ఏళ్ళు మన్నుద్ది. మామూలుగా మనకి ఒక మోకేలు మార్పిడి 20 ఏళ్ళు 15 ఏళ్ళు మన్నుద్ది అనే చెప్తాం, కానీ 30 ఏళ్ళు ఇది మన్నుద్ది అని అమెరికా FDA అప్రూవల్ ఇచ్చిన ఒక ఆక్సినియం మోకాల్ని మళ్ళీ నవంబర్ నుంచి చేయటం మొదలుపెట్టి మన రాష్ట్రంలో మొదటిసారి చేసి మనం ఇప్పుడు దాకా 100 పేషెంట్లకు చేసాం. వాళ్ళందరూ బాగున్నారును. ఇది చాలా లైట్గా ఉండటం వల్ల, దీనికి ఎలాంటి ఎలర్జీ రాకపోవటం వల్ల, అలాగే ఇది 30 ఏళ్ళు మన్నుద్దనే ఇంట్రెస్ట్ తోటి, అది కొంచెం బాగా ఖరీదు ఎక్కువైనా సరే ఒక 100 మంది ఒక 4 నెలల్లో చేయించుకోవటం మాకు ఆనందంగానే ఉంది, చేయించుకునే వాళ్ళకి ఆనందంగానే ఉంది. ఆక్సినియం మోకాలు కీల్ మార్పిడి అనేది ఈ దేశంలో అందరికన్నా ఎక్కువ నంబర్స్ శ్రీకర హాస్పిటల్స్లో మేము చేయటం అనేది మాకు గర్వకారణం, మాకు చాలా ఆనందం కూడా. అలాగే ప్రపంచంలో ఒక టాప్ 5 అంటాం, టాప్ 5 సెంటర్స్ డూయింగ్ ఆక్సినియం నీ రీప్లేస్మెంట్లో మేము ఒకళ్ళు అవటం మాకు చాలా 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 ఆనందంగా కలిగిస్తుంది. మా పేషెంట్లకి ఇంకా ఇంకా ఎక్కువ ఆక్సినియం చేయాలనే ఒక దాంతో ముందుకు వెళ్తున్నాం. నడవటమే ఇబ్బందిగా ఉందా? అయితే శ్రీకర హాస్పిటల్కి రండి, మిమ్మల్ని నడిపించే బాధ్యత మేము తీసుకుంటాం. శ్రీకర హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. శ్రీకర హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం.
ఎక్కువ మందికి ఏదైనా సరే మెటలే చేస్తాం. మేము కూడా అందరికీ ఇదేదో అన్నీ అమ్మేసి వచ్చి ఆక్సినియం చేయండి అని మాత్రం చెప్పం. అయితే మేము చూసింది, మేము కూడా ఆక్సినియం ఇంత సక్సెస్ అవుతుందని మేము కూడా మిగతా వాటిలాగా మేము కూడా అనుకోలేదు. అలాగే కంపెనీ వాళ్ళు కూడా అనుకోలేదు ఆక్సినియం మళ్ళీ ఇంత సక్సెస్, ఇంత పుంజుకుంటుంది, ఇది దేశంలో మళ్ళీ ఒక పెద్ద సెంటర్ అవుతుంది అనేది. అయితే మేము చూసింది ఏంటంటే కొంచెం డబ్బు తక్కువతో వచ్చిన డాక్టర్ గారు ఇది 30 ఏళ్ళు వస్తుంది అనుకుంటే ఇంకొంచెం డబ్బు పెడదామండి, ఇది ఒకసారి చేయాల్సిన ఆపరేషన్, మీరు లోపల ఒక పార్ట్ వేస్తున్నారు, అది మాటిమాటికి తీయాల్సింది కాదు, అది మాటిమాటికి చేయాల్సింది కాదు, అది జీవితాంతం ఉండిపోతే దాని మీద ఒక 50,000 లక్ష రూపాయలు ఎక్కువ పెట్టడానికి ఏంటి అనే ఒక ఉద్దేశంతో పేషెంట్స్ ముందుకు వస్తున్నారు. ఇప్పుడు మేము ఎవరికి రూమ్లో రాగానే అమ్మ 2 ఉన్నాయి, మెటల్ ఉన్నాయి, ఆక్సినియం, డాక్టర్ గారు మీరు ఆక్సినియం చేస్తారంట కదా, నాకు ఆక్సినియం వేయండి. ఇప్పుడు ఇందాక కింద పేషెంట్ అడిగా, మా దగ్గర అంత డబ్బు లేదండి, ఆక్సినియము పర్లేదు మెటల్ చేయించుకోండి, ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నాం బాగుంది అనేది. సో ప్రతి ఒక్కరు చేయించుకోవాల్సిన అవసరం లేదు, కానీ వాళ్ళ ఆలోచన విధిలో కూడా మార్పు ఇప్పుడు ఏంటంటే ఇది 30 ఏళ్ళు వస్తుందేమో, దీని మీద ఇంకొంచెం డబ్బు పెడితే హామ్ ఏం లేదు, నష్టం ఏం లేదు, మంచిగా కానీ నష్టం ఏం లేదనేది. మోకాళ్ళ నొప్పులు మొదలైనప్పుడు దయచేసి ఆడవాళ్ళు కాల్షియం సంబంధించిన పదార్థాలు ఇంట్లో నిర్లక్ష్యం లేకుండా పాలు, ఆకుకూరలు, క్యాబేజు, కాలీఫ్లవరు, ఈ బాదాం పప్పులు లాంటివి ఏదైతే కాల్షియంతో నిండున్నాయో అవి తీసుకోవటము. మీ హెల్త్ని మీరు చూసుకోండి. దయచేసి మేము చెప్పే మాట, మీకు కొద్దిగా మోకాళ్ళ నొప్పులు మొదలైనప్పుడు ఈ కింద కూర్చోవడం, నేను కింద కూర్చుంటేనే పని చేయగలను అనే ఒక మొండితనాన్ని నుంచి పక్కకు రండి. అమ్మలు, అక్కలు, చెల్లెలు అందరికీ మేము చెప్పే ఒక సలహా ఇది. రెండోది, ఋతుస్రావాలు ఆగిపోయిన తర్వాత కాల్షియం తీసుకోవటం, విటమిన్ డి తీసుకోవటం, ఎక్సర్సైజ్ చేయటం. మీ టైంకి మీరు భోజనం చేయండి, ఆ భోజనంలో కాల్షియం ఉండాలి, పాలలో కాల్షియం ఉంటుంది. మీ హెల్త్ని మీరు పట్టించుకోండి. బాగా మెట్లకి దిగటం, ఒక డూప్లెక్స్ హౌస్ ఉంది, ఒక 2వ ఫ్లోర్లో ఉంటున్నాం అంటే ఊరికే కిందికి పైకి వెళ్ళి ఆ మోకాళ్ళని అలా పాడు చేయకండి. అలాగే బాగా అరిగిపోయి ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళు భయపడకుండా ఆపరేషన్ చేయించుకోండి. మంచి సక్సెస్ఫుల్ ఆపరేషన్. చిన్న తేడా ఏంటంటే ఒక 100 మంది ఆపరేషన్ చేయించుకున్నారనుకోండి, 50 మందికి 15-20 రోజుల్లో నొప్పులు తగ్గిపోతాయి. ఇంకా మిగతా 50 మందికి 2 నెలల్లో తగ్గుతుంది. ఎవరో ఒకళ్ళకి ఏదో బాధలో, రోడ్డు మీద యాక్సిడెంట్ లాంటిది. అంతేగాని ఎవరో బాధపడుతున్నారు, అమ్మో చాలా బాధ ఉంటుంది ఆపరేషన్, చాలా ఫిజియోథెరపీ, ఇవన్నీ ఒక మూఢనమ్మకాలు అనేది ఇవి కానీ మీరు తొలగించుకోవాలి. అందరూ బాగుండాలనే ఒక ఉద్దేశం మాత్రం మాకు మీ సపోర్ట్ తోటి మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. మన జీవితాల్లో మన ఆడవాళ్ళకి దాదాపు ఒక 70-80% మనం సక్సెస్ అవ్వడానికి కానీ, మనం ఇలా బాగా బతకడానికి కానీ వాళ్ళకి ఎంతో రుణపడ్డా ఉన్నాం. కాబట్టి ఈ సంవత్సరం వరల్డ్ ఉమెన్స్ డే మార్చి 8వ తారీఖున మనం ఎంతో రుణపడి ఉన్న ఆడవాళ్ళకి మనం తిరిగిచ్చే రోజు వరల్డ్ ఉమెన్స్ డే నాడు 8వ తారీఖు మార్చు మరియు దాని ముందు రోజు 7వ తారీఖు మార్చు శ్రీకర హాస్పిటల్స్ మా ఆర్థోపెడిక్ బృందము ఫ్రీ క్యాంపు ఆడవాళ్ళకి నిర్వహించింది. ఈ క్యాంపులో 250 మంది ఆడవాళ్ళు చూపించుకొని వాళ్ళకు ఎలాంటి ఆర్థోపెడిక్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మోకాళ్ళ నొప్పులు కానీ, నడుము నొప్పి కానీ, ఎక్కువగా మోకాళ్ళ నొప్పుల వాళ్ళే వచ్చారు. ఈ మోకాళ్ళ నొప్పులతో బాధపడే ఇందులో 250 మందిలో 50 మంది బాగా మోకాళ్ళ నొప్పులతో బాధపడుతూ నడవలేని పరిస్థితి, నుంచోలేని పరిస్థితి, అన్ని వైద్యాలు తీసుకొని అన్ని బాగా అరిగిపోయిన మోకాళ్ళతో మాకు వచ్చి డాక్టర్ గారు ఆపరేషన్ చేయించుకోవాలని నిర్ణయించుకున్నారు. వీళ్ళందరికీ యాక్చువల్లీ అందులో 20 మందికే మేము ఒకరోజు ఆపరేషన్ చేసి ఒక రాయితీలో చేద్దాం అనుకున్నాము. కానీ 50 నుంచి 60 మంది వచ్చేటప్పటికి, అలాగే మేము తయారున్నాం ఆపరేషన్ చేయించుకుంటామని చెప్పేటప్పటికి ఆ వారం అంతా నిర్వహించాము ఆపరేషన్లు, మధ్యలో ఒక 2 రోజుల గ్యాప్తో పాటు. ఇందులో 50 మంది మహిళలకు చేయటం, అందులో 60-65 మంది 60-65 దాకా మోకాళ్ళ కీలు మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం అనేది జరిగింది. ఇందులో ముఖ్యంగా మార్చి 12వ నాడు ఒక వరల్డ్ రికార్డు స్థాపించడం అనేది జరిగింది. ఈ వరల్డ్ రికార్డు ఏంటంటే మేము పొద్దున 5:30 నుంచి సాయంత్రం 6:30 13 గంటల లోపల 30 మోకీళ్ళు మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం, ఇది ఒక రికార్డు అనుకుంటున్నాము. 13 అవర్స్లో 30 నీస్ అనేది చేశాము. అంటే నేను ప్రతి పేషెంట్కి 15 నిమిషాల్లో మోకాళ్ళు లోపల వేసి నెక్స్ట్ పేషెంట్కి వెళ్తూ అలా 4 థియేటర్స్లో చేస్తూ దాదాపు ఒక 200 మంది సిబ్బంది మా హాస్పిటల్లో ఈ యొక్క రికార్డు స్థాపించడానికి, ఎంతమందికి సేవ చేయడానికి ఆ రోజు కృషి చేశారు. చాలా స్మూత్గా, చాలా ఆనందకరంగా జరిగింది. మాకు పేషెంట్ అటెండర్స్ కూడా ఎంత సహకరించారో అంటే మేము చెప్పడానికి వీల్లేదు. వాళ్ళకు కూడా ఎంతో రుణపడి ఉన్నాము. ఈ రికార్డు వాళ్ళకు మళ్ళీ ఆ ఉమెన్స్ డే సందర్భంగా వచ్చి ఇంతమంది మహిళలు చేయించుకున్న వాళ్ళకి ఇది డివోట్ చేస్తున్నాము, దీన్ని సమర్పిస్తున్నాము, ఈ రికార్డు స్థాపించడం. అలాగే
మార్చి 14 నాడు కూడా అంటే శుక్రవారము 20 మంది దాకా 20 మోకాళ్ళు ఒక 14 మంది దాకా చేయడం అనేది జరిగింది. ఈ పేషెంట్స్ అందరు బాగున్నారు, వాళ్ళని ఆల్రెడీ నడిపించాము. ఎంతో ఆనందకరంగా ఉంది. ఒక హాస్పిటల్లో ఏదైతే ఆక్సినియం మోకేలికి మార్పిడికి ఇది మన దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్న శ్రీకర హాస్పిటల్స్, ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్న శ్రీకర హాస్పిటల్స్ ఇప్పుడు ఒక వరల్డ్ రికార్డ్ ఒకే రోజులో 30 మోకేలు మార్పిడి చేయటం మాకు మీకు అందరికీ సంతోషకరమైన విషయము. భారతదేశంలో మోకేలు మార్పిడి గురించి ఇంత అవగాహన ఉంది, ఇంతమంది ముందుకొచ్చి చేయించుకుంటున్నారనేది ఈ పేషెంట్లు మనకు తెలియజేశారు. మా సందేశం ఏంటంటే మోకాలు కీళ్ళు ఎప్పుడైతే నొప్పులు మొదలవుతాయో దయచేసి ఆడవాళ్ళు కింద కూర్చోవడం అనేది, ఎస్పెషల్లీ ఇండియన్ టాయిలెట్లో కూర్చోవడం మానేసేయండి. అలాగే కింద ఇంట్లో కూర్చొని ఏదో కూరగాయలు తరవటం ఏదో ఒక పని చేయడం అనేది మానేసేయండి. కుర్చీల మీద కూర్చొని చేయండి. మెట్లకి దిగటం తగ్గించండి. అస్తమాను 2వ ఫ్లోర్లో ఉన్నాము, 3వ ఫ్లోర్లో ఉన్నాము, డూప్లెక్స్ హౌస్లో ఉన్నాము అని 10 మందికి అలాగే సేవ చేసుకుంటూ 10 సార్లు ఎక్కి దిగకండి. అవసరమైన సార్లు ఎక్కి దిగండి. మీ హెల్త్ని మీ యొక్క పోషక పదార్థాలని మీరు సరిగ్గా మీరే పాటించాలి. పాలు కానీ, ఆకుకూరలు, క్యాబేజ్, కాలీఫ్లవరు, అలాగే క్యాజు బాదం ఎన్నిట్లో మంచి కాల్షియం ఉంటుంది. కాల్షియం సంబంధించింది మీరు తీసుకోవాలి. టైంకి ఆహారం తీసుకోవాలి. ఎక్సర్సైజులు చేయాలి. ఋతుస్రావాలు ఆగిపోయిన తర్వాత కాల్షియం కానీ, విటమిన్ డి కానీ ట్యాబ్లెట్ వేసుకోవాలి. అలాగే చిన్న వయసులో ఉన్న ఆడవాళ్ళకి పొద్దున్న లేవగానే ఈ చేతులు కానీ ఏదైనా వేరే కీళ్ళు కానీ బిగుసుకుపోయి వాళ్ళు లేవలేని పరిస్థితి వస్తే మీకు కీళ్లవాతం ఉంది అని ఒక సందేహాన్ని తెచ్చుకొని దాని దగ్గరలో ఉన్న డాక్టర్ చూపించి నాకేమైనా కీళ్లవాతం ఉందా, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఉందా అని ఆ డాక్టర్ గారితో నిర్ధారించండి. ఎందుకంటే చాలా లేట్ స్టేజెస్లో వచ్చి ఆ కీళ్లవాతం అన్ని కీళ్ళు తినేసిన తర్వాత వస్తే ఆ మందులు ఇచ్చినా ఒకటే ఇవ్వకపోయినా ఒకటే అనే పరిస్థితికి మీరు వస్తుంటే ఆడవాళ్ళకి ఎంతో బాధాకరమైన విషయం. ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని ఎక్సర్సైజ్ చేస్తూ విటమిన్ డి, కాల్షియం తీసుకుంటూ ఏదైనా ఇబ్బంది వస్తే దగ్గరలో ఉన్న డాక్టర్కి చూపించుకొని దాని వైద్యం చేయించుకోవాలి. మీరందరూ బాగుండాలని కోరుతున్నాము శ్రీకర హాస్పిటల్స్ తరపున. నమ్మకమైన వైద్యం, బాధ్యత గల డాక్టర్లు శ్రీకర హాస్పిటల్స్. శ్రీకర హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమంలో ఒక చిన్న విరామం. శ్రీకర హాస్పిటల్స్ ప్రత్యేక కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శ్రీకర హాస్పిటల్లో మోకాళ్ళ నొప్పులకి సర్జరీ తర్వాత పేషెంట్లు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. నా పేరు సులోచన అండి. మాది ఈసీఎల్లో ఉంటాము. మా వారు ఈసీఎల్లో జిఎంగా రిటైర్ అయ్యారు. నాకు 8 ఇయర్స్ నుంచి మోకాలు నొప్పి అండి. అక్కడ ఒక ఆయన ఉంటే ఆయన దగ్గరికి వెళ్ళాను, కానీ ఆయన ఏదో వెయిట్ వల్ల ఇలా వచ్చిందని చెప్పారు. ఇంకా దాని తర్వాత ఏదో కొంచెం మందులు వాడాము, అదంతా చేసాము. మొన్న నేను అటు రాయచూర్ అని వెళ్తే అక్కడ డాక్టరు సజెస్ట్ చేశారు, అమ్మ నీ కాలు పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది, మీరు ఆపరేషన్ చేయించుకోవాలని అన్నారు. సరే అని చెప్పేసి ఇక్కడికి వచ్చాము. మా పక్క ఇద్దరు ముగ్గురు ఇదే హాస్పిటల్లో చేయించారు. శ్రీకర్ గారే చేశారు ఆపరేషను, చాలా బాగుందని చెప్పారు. తర్వాత మాకు ఫ్యామిలీ డాక్టర్ ఉంది శ్రీలత అని, ఆవిడ వచ్చి మాకు చెప్పింది, మా నాన్నగారికి అఖిల్ గారు చేశారు శ్రీకర్లో ఆపరేషన్, చాలా బాగుందని ఆమెనే అపాయింట్మెంట్ తీసుకొని మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేసేసి ఇచ్చేసింది. డాక్టర్ గారు కూడా చాలా బాగా చూశారు, బాగా మాట్లాడారు. హాస్పిటల్ చాలా బాగుంది, అందరూ చాలా కోఆపరేట్ చేసేసారు. నాకు మంచిగా తగ్గింది, నేనైతే హ్యాపీగా ఉన్నానండి. మా పేరు ఎస్ రత్నమ్మ సార్. కర్నూలు నుంచి వచ్చాము. 5 సంవత్సరాల నుంచి ఉంది సార్ కీళ్ళవాతం. చాలా బాధ ఉంది, మోకాళ్ళు అరిగిపోయినాయి, సర్జరీ చేయాలన్నారు, చేయించుకున్నా, ఇంకా తగ్గుతున్నాయి.
నమ్మకం మీది, బాధ్యత మాది. శ్రీకర హాస్పిటల్స్. మా మరిది డాక్టరే, హోమియోపతి డాక్టర్. మా మరిది ఇచ్చాడు మందులు. ఇక తగ్గకుంటే ఈ డాక్టర్ మంచోడు అంటే ఇక్కడికి వచ్చాము. నొప్పి చాలా ఉండేది, ఇప్పుడు నొప్పి లేదు. ఇప్పుడు నొప్పి అంత లేదు. మోకాళ్ళ నొప్పులు వేధిస్తున్నాయా? నడవడమే ఇబ్బందిగా ఉందా? అయితే శ్రీకర హాస్పిటల్కి రండి. చిరునవ్వులు చిందిస్తూ మీ ఇంటికి నడిచి వెళ్ళండి. ఎన్నో మోకాళ్ళ శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసిన ప్రముఖ ఆర్థో వైద్య నిపుణుడు అఖిల్ దాడి సారథ్యంలో నడపబడుతున్న శ్రీకర హాస్పిటల్స్ రోగులకు ఇప్పుడు అత్యంత చేరువలో అత్యాధునిక వైద్య సదుపాయాలు, హై సూట్ ఆపరేషన్ థియేటర్స్, 24 గంటల వైద్య సదుపాయం, మరెందరో వైద్య నిపుణులతో నడపబడుతున్న ఏకైక హాస్పిటల్ శ్రీకర హాస్పిటల్ సికింద్రాబాద్. చూశారు కదండి, ఈ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీకర హాస్పిటల్స్ వారు నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం మిమ్మల్ని ఎంతగానో ఆకట్టుకుందని ఆశిస్తూ మరో చక్కటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. మంచి ఆరోగ్యం కోసం చూస్తూనే ఉండండి టీవీ7. నమస్కారం.